హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? మై వైఫ్ గాట్ మ్యారీడ్ ఎక్స్ప్లనేషన్ పార్ట్ 2తో వచ్చేసాను. రీసెంట్ టైమ్స్లో నేను చేసిన వీడియోస్లో ఈ మూవీకి సంబంధించిన ఎక్స్ప్లనేషన్కు స్క్రిప్ట్ రాయడం చాలా టఫ్గా అనిపించింది. ఎందుకో వీడియో చివరిలో మాట్లాడుకున్నాం. మీన్ వైల్ పార్ట్ 1 కనుక ఎవరైనా మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. పార్ట్ 1 చూసి పార్ట్ 2లోకి రండి అండ్ పార్ట్ 2ని పూర్తిగా వినేందుకు ట్రై చేయండి. చివరి దాకా విన్నాక మీకు డెఫినెట్గా ఒక మంచి యూనిక్ స్టోరీ విన్నాము అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అదైతే నా గ్యారంటీ. కొంచెం టైం తీసుకోబోతున్నాను. సో అంతా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతంగా ఒక చోట కాలు మీద కాలేసుకొని కూర్చొని రెడీ అవ్వండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు బిగిన్ ద షో. పార్ట్ 1లో చివరిగా ఈయన తన హస్బెండ్ డ్యూక్తో నేను మరొకరిని ప్రేమించాను, అతడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ నువ్వు కూడా ఇంతకు ముందులాగే నా భర్తగానే కొనసాగుతావు అనడంతో డ్యూక్ షాక్ అయిపోవడం వరకు తెలుసుకున్నాం. భార్య ఇచ్చిన షాకుల మీద షాకుల నుండి తేరుకున్న డ్యూక్ అసలేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇది గనక బయట వారికి తెలిస్తే నిన్ను తీసుకువెళ్లి మెంటల్ హాస్పిటల్లో నా పెద్ద పెద్ద ఫోటోలు తీసి వీడే ఆ ఉత్తమ్ భర్తని న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో వేస్తారు అంటాడు. ఇక ఇద్దరి మధ్య అన్ని రకాల డిస్కషన్స్ జరుగుతాయి. సొసైటీ ఏమనుకుంటుంది, ఈ విషయం తమ పేరెంట్స్ కు తెలిస్తే ఎలా, అసలు ముగ్గురు మధ్య ఇలాంటి రిలేషన్షిప్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతాయి. అయితే ఈయన వీటన్నింటికి చాలా సింపుల్ ఆన్సర్స్ ఇచ్చేస్తుంది. డ్యూక్ అసలు వాడెవడు, ఎందుకు వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి ఈయన సమాధానం, అతడి పేరు హాను, ఆఫీసులో తన కొలిగ్. ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు అన్నీ సేమ్ టు సేమ్. అతడితో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా, ఇంకా తన లైఫ్ చాలా బెటర్గా ఎక్స్ప్లోర్ చేసుకోగలను అంటుంది. డ్యూకు అసలు ఈయన ఏం చెప్తుందో కూడా అర్థం కాదు. ఏం చెప్పినా ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. దాంతో చివరికి డ్యూక్ ఈయనతో కావాలంటే నువ్వు వాడిని లవ్ చేయి, ఇంకా కావాలి అంటే నాకేమీ చెప్పకుండా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడితో ఎఫ్ఐఆర్ కూడా పెట్టుకో, కానీ ఈ పెళ్లి టాపిక్ మాత్రం మర్చిపో అంటాడు. కాని ఈయన మాత్రం నీ నుండి దాచి నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చే ఏ పని నేను చేయలేను, నాకు ఎఫ్ఐఆర్ ఇష్టం లేదు, అతడితో మ్యారేజ్ కావాలి, దానికి నీ అనుమతి ఆశీర్వాదం కావాలి అని మళ్ళీ క్యూట్ ఫేస్ పెడుతుంది. అది చూసి డ్యూక్ వద్దు ఆపేయ్, మళ్ళీ అలా క్యూట్ ఫేస్ పెట్టకో, ఇంతకు ముందు ఒకసారి అలా క్యూట్ ఫేస్ పెట్టే ఇప్పుడు నా కొంప ముంచేశావు, ఈ పెళ్లికి నేను ఒప్పుకునే సమస్య లేదంటాడు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య దీని గురించి చర్చ నడుస్తూ ఉంటుంది. ఈయన డ్యూక్ను కన్విన్స్ చేసేందుకు ట్రై చేస్తూనే ఉంటుంది. ఫైనల్లీ డ్యూక్కు విసుగొచ్చి ఇక లాభం లేదని నేను కావాలో వాడు కావాలో తేల్చుకో అని తెగేసి చెప్పేస్తాడు. బట్ ఈయన ఏది తేల్చుకోలేదు. నెక్స్ట్ డ్యూక్ డైవర్స్ పేపర్స్ రెడీ చేస్తాడు. ఇవి చూశాకైనా తన భార్య మనసు మార్చుకొని తననే ఎంచుకుంటుందేమోనని. మరోపక్క మనసులో ఒకవేళ వాడినే సెలెక్ట్ చేసుకుంటే అనే భయం కూడా ఉంటుంది. అయినా సరే ఆ పేపర్స్ను తీసుకొని ఈయన జాబ్ చేస్తున్న సిటీలో ఉండే ఫ్లాట్కు వెళ్తాడు. ఈయన ఆఫీస్ నుండి ఇంకా రాకపోవడంతో బయటే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి ఈయనతో పాటు తనను డ్రాప్ చేసేందుకు వచ్చిన మరొక వ్యక్తి కూడా దిగుతాడు. డ్యూక్కు అర్థమవుతుంది వీడే హాన్ అని. ఈయన హానుని కాఫీ తాగి వెళ్లమని ఫ్లాట్లోకి ఇన్వైట్ చేస్తుంది. ఇద్దరూ ఫ్లాట్లోకి వెళ్తారు. ఇదంతా పైనుండి చూస్తున్న డ్యూక్కు టెంపర్ లేస్తుంది. దాంతో కంట్రోల్ తప్పి పట్టరాని ఆవేశంతో వడివడిగా నడుచుకుంటూ ఫ్లాట్లోకి వెళ్లి హాన్ను పట్టుకొని ముక్కు మొహం పగిలేలా చితక్కొడుతూ ఉంటాడు. ఈయన ప్లీజ్ అని, ప్లీజ్ వద్దు అతడిని వదిలేయని డ్యూక్ని ఆపబోతుంది. ఆ పిచ్చ కోపంలో ఏం చేస్తున్నాడో తనకే తెలియని ఆవేశంలో డ్యూక్ ఏకంగా ఈయన గొంతు గట్టిగా పట్టేసుకుంటాడు. ఈయన ఊపిరందక గిలగిలా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. అది చూశాక డ్యూక్ మెల్లగా స్పృహలోకి వచ్చేస్తాడు. టక్కున ఈయన మెడ మీద నుండి తన 2 చేతులు తీసేస్తాడు. ఈయన గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. అప్పటి వరకు ఆవేశం కోపంతో ఊగిపోయిన డ్యూక్ తను చేసిన పనికి సిగ్గుపడి ఒక్కసారిగా బాధ బయటికి తన్నుకొచ్చేస్తుంది. తను లైఫ్లో ఊహించలేదు తను ఈయన మీద చెయ్యి చేసుకుంటాను అని. కళ్ళ వెంట నీరు బడబడబడబడ కారిపోతుంది. ఏడుస్తూనే పైకి లేచి, నాకు నీకున్నంత మెచ్యూరిటీ లేదేమో, ఇదంతా ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు, నేనేం చెయ్యాలో కూడా నాకు తెలియట్లేదు, డైవర్స్ ఇచ్చేసి నిన్ను వదల్లేను, అలాగని నువ్వు చెయ్యాలనుకుంటున్న దానికి అంగీకరించలేనని తెచ్చిన డైవర్స్ పేపర్స్ను చించేసి ఏడ్చుకుంటూనే బయటకు వెళ్ళిపోతాడు.
ఈను కూడా ఏడుస్తూ డ్యూక్ వెనకాలే వెళ్తుంది. డ్యూక్ అలా నడుస్తూనే స్టేషన్కు వెళ్లి ట్రైన్ ఎక్కుతాడు. ఈను కూడా తన వెనకాలే వెళ్తూ ట్రైన్ ఎక్కుతుంది. డ్యూక్ ఇంటికి వెళ్లి పడుకుంటాడు. ఈను డ్యూక్ను చూసి ఏడుస్తూ తను కూడా డ్యూక్ పక్కనే పడుకుంటుంది. మార్నింగ్ అవుతుంది. డ్యూక్ లేచి ప్లేగ్రౌండ్కు వెళ్లి కూర్చుంటాడు. కాసేపటికి ఈను కూడా వచ్చి పక్కనే కూర్చుంటుంది. పార్ట్ 1లో చెప్పాను కదా, ఒక బెట్లో ఓడిపోయి డ్యూక్ తన భార్యకు నువ్వు ఏం కావాలనుకుంటే అది, ఏం కోరుకుంటే అది ఏదైనా ఎలాంటిదైనా సరే తప్పకుండా తీరుస్తాను అని ప్రామిస్ చేశాడు అని. ఈనునేమో నాకు అవసరమైనప్పుడు తప్పకుండా అడుగుతాను, నువ్వు ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి అని ఆ ప్రామిస్ను దగ్గరే ఉంచుకుంది. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీస్తుంది. తను కోరుకునేదేంటంటే ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం జరిగినా తనను వదిలేయాలి అనే ఆలోచన చెయ్యొద్దని. దట్ మీన్స్ డ్యూకేమో నిన్ను వదల్లేను, అలాగని ఈ మ్యారేజ్కి ఒప్పుకోలేను అన్నాడు. ఈను కోరుకుందేమో నన్ను వదిలేయకూడదు, కాని మ్యారేజ్కి ఒప్పుకోవాలి. నువ్వు కోరుకున్నది ఏదైనా సరే అది నెరవేర్చి తీరుస్తాను అని మాటిచ్చాడు కదా. దాంతో తనకు ఇష్టం లేకపోయినా ఈనుతో సరే నీ ఇష్టం, నువ్వు కోరుకున్నట్టుగానే ఉంటా అంటాడు. ఇక ఈను డ్యూకు తనను వదిలేసే ఛాన్సు లేకపోవడంతో చిన్న స్మైల్ ఇస్తుంది. అది చూసి డ్యూకు నవ్వొద్దు, నా దృష్టిలో దీనికి ఒప్పుకోవడం పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టుకుని షూట్ చేసుకోవడం కంటే భయంకరమైంది అంటాడు. ఎనీవే నెక్స్ట్ ఈను తను కోరుకున్నట్టుగానే హాన్ను మ్యారేజ్ చేసుకుంటుంది. అయితే ఇది బయట ఎవరికీ తెలియదు. వీకెండ్స్లో హాలిడేస్లో ఇంతకు ముందులాగానే డ్యూక్ దగ్గరికి వస్తుంది. మిగతా రోజుల్లో జాబ్ చేస్తూ హాన్తో వేరే సిటీలో ఉంటుంది. అలా వేరువేరు సిటీల్లో ఇద్దరి భర్తలకు టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటుంది. ఈ విషయం డ్యూక్ పేరెంట్స్కి గాని, తన పేరెంట్స్కి గాని, ఫ్రెండ్స్కి గాని తెలియనివ్వరు. హాన్ పేరెంట్స్ ఏమో ఈను ఎక్స్క్లూజివ్గా తమ కోడలే అనుకుంటారు. వారికి ఈనుకి ఇంతకు ముందే పెళ్ళయిందన్న విషయం గాని, డ్యూక్ గురించి గాని తెలియదు. సిటీలు వేరవడం వల్ల ఎవ్వరికి అనుమానం రాకుండా మేనేజ్ చేస్తారు. స్టార్టింగ్లో డ్యూక్ కొంచెం ఈనుతో ముభావంగా ఉండేందుకు ట్రై చేస్తాడు. బట్ ఈను తన భర్త తనతో అలా ఉంటే ఊరుకుంటుందా? మళ్ళీ ఇంతకు ముందులా తనతో నార్మల్గా గడిపేదాకా వదిలిపెట్టదు. డ్యూక్ కూడా మెల్లగా తన సిచ్యువేషన్ను యాక్సెప్ట్ చేస్తాడు. యాక్చువల్గా యాక్సెప్ట్ చేయక తప్పదు. బట్ వాడు బెటరా, నేను బెటరా, వాడినెక్కువ లవ్ చేస్తుందా, నన్నెక్కువ లవ్ చేస్తుందా, ఇలాంటి ఇన్సెక్యూరిటీసు, జల్సీలు వెంటాడుతూనే ఉంటాయి. వాటి గురించి ఈను అడిగితేనేమో మీరిద్దరూ ఎవరి వేలో వారు బెటర్ అంటుంది. దాంతో మనోడికి కరెక్ట్ ఆన్సర్ దొరకదు. ఎప్పుడైనా ఈనుని డ్రాప్ చేసేందుకు అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఈనునేమో చాలా లాంగ్ డ్రైవ్ చేశావు కదా, లోపలికొచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెళ్ళమంటుంది. మనోడేమో దానికి బదులు వెళ్తున్న రోడ్డు మీద ఇసుక లారీని గుద్దేయటం బెటర్ అంటాడు. హాను పలకరిస్తున్నా పట్టించుకోకుండా అసలు ఫేసు వైపు కూడా చూడకుండా తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. అలా లైఫ్ మూవ్ ఆన్ అవుతున్న కొన్ని రోజులకు ఈను డ్యూక్ దగ్గరికి వచ్చి ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తుంది. అది వినగానే డ్యూక్ చాలా చాలా సంతోషిస్తాడు. బట్ అంతలోనే డౌటు, పొట్టబోయే బిడ్డకు తండ్రి వాడా నేనా అని. ఈనుని అడుగుతాడు, ఈ బిడ్డకు తండ్రి నేనే కదా అని. దానికి ఈను అవును, నాకు పుట్టబోయే బిడ్డకు నువ్వు తండ్రివి కాకుండా ఎలా ఉంటావు అంటుంది. అప్పుడు డ్యూక్ ఇంకొంచెం క్లారిటీగా, అలా కాదు అని, ఈ బిడ్డకు అసలు తండ్రి నేనా లేదంటే ఆ డఫడగాడా అంటాడు. ఈను కొంచెం కోపంగా, అది నాకెలా తెలుస్తుంది, మీరిద్దరు కూడా తండ్రులే అంటుంది. దాంతో మనోడికి దీనికి కూడా సరైన ఆన్సర్ రాదు. ఈనుకి మనసు నిండాక పాప పుడుతుంది. డ్యూక్ ఎత్తుకుంటాడు. హాను వచ్చి మరి నేను అని చేతులు చాపుతాడు. డ్యూక్ అబ్బా ఇలాంటి హ్యాపీ మూమెంట్ను కూడా వీడితో షేర్ చేసుకోవాల్సి వస్తుందే అనుకుంటాడు. కూతురు పుట్టిందని సంతోషం ఒకవైపు, అసలు తండ్రిని నేనా కాదా అనే అనుమానం మరొకవైపు. అనుమానం తీర్చుకునేందుకు DNA టెస్ట్ చేయిద్దాం అనుకుంటాడు. అయితే అది ఈనుకు తెలిసి కోప్పడుతుంది. అయితే ఇప్పుడు అసలు తండ్రివి నువ్వు కాకపోతే పాపను ప్రేమించవా అంటుంది. దాంతో డ్యూక్ DNA టెస్ట్ను విరమించుకుంటాడు. వన్ డే ఈను అందుబాటులో లేకపోవడంతో డ్యూక్ హాన్తో కలిసి పాపను హాస్పిటల్కు తీసుకువెళ్లాల్సి వస్తుంది. హాను వచ్చి డాక్టర్స్ ఏం పర్లేదు అన్నారు, మనం అనవసరంగా భయపడ్డాం డ్యూక్ అన్నయ్య అంటాడు. అన్నయ్య అనగానే మనోడికి చిర్రెత్తుకొస్తుంది. రేయ్ ఇంకోసారి అన్నయ్య అన్నావంటే పేక మీద కాలేసి తొక్కేస్తా పదా అంటాడు.
అలా ఈ ముగ్గురి సంసారం నడుస్తూ ఉంటుంది. నెలలు గడుస్తాయి, పాప కొంచెం పెద్దవుతుంది. అయితే వన్డే డ్యూక్ ఆఫీస్కు వెళ్లేసరికి తన కొలీగ్స్ అందరూ తనపై సానుభూతి చూపిస్తూ ఉంటారు. ఏంటా అని కనుక్కుంటే ఈను హాను భార్యాభర్తలుగా మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ వస్తుంది. ఆఫీసులో అంతా డ్యూక్తో డైవర్స్ అయ్యి ఈను వేరేవాడిని మ్యారేజ్ చేసుకుంది అనుకుంటారు. ఆ ఆర్టికల్ చూశాక అందులో ఈను హాన్తో రిలేషన్షిప్ను బహిర్గతం చేశాక ఈను దృష్టిలో తన వాల్యూ సెకండరీగా మారిపోయింది అనుకుంటాడు. డ్యూక్ హార్ట్ బ్రోక్ అయిపోతుంది. అసలు ఈను తనని ఇంకా లవ్ చేస్తుందా అనే డౌట్ కూడా వస్తుంది. మరి అలా కాకుండా ఉండాలి అంటే పాపకైనా తను అసలు తండ్రి అయ్యుండాలి. సో DNA టెస్ట్ చేయిస్తాడు. అందులో పాపకు అసలు తండ్రి తానేనని వస్తుంది. దాంతో ఇక ఈ ఫ్యామిలీ డ్రామాకు తెరవేయాలి అనుకుంటాడు. ఇంతలో పాపకు 1 year బర్త్డే వస్తుంది. ముందు తన కుటుంబ సభ్యుల మధ్యన బర్త్డే పార్టీ చేస్తారు. తర్వాత హాన్ ఫ్యామిలీ మెంబర్స్తో బర్త్డే పార్టీ జరుపుకునేందుకు తీసుకువెళ్లి డ్రాప్ చేస్తాడు. బట్ కొంతసేపటి తర్వాత తాను కూడా ఆ పార్టీకి వెళ్తాడు. ఈను హాను డ్యూక్ని అక్కడ చూసి సర్ప్రైజ్ అవుతారు. డ్యూక్ వారి వద్దకు వెళ్లి అందరి గెస్టుల ముందు DNA టెస్ట్ రిపోర్ట్స్ తీసి ఈ పాప నా కూతురు, ఈను నా వైఫ్ అని చెప్పేస్తాడు. అది వినగానే హాను పేరెంట్స్ అక్కడికి వచ్చిన వారంతా షాకు. డ్యూక్ వచ్చి ఇలా చెయ్యడంతో ఈను కోపంతో పాపను తీసుకొని బయటికి వెళ్తుంది. డ్యూక్ కూడా తన వెనకాలే వెళ్తాడు. ఈను వెనక్కి తిరిగి డ్యూక్ వైపు చూసి ఒక లుక్ ఇచ్చి అక్కడే ఆగు, నా వెనుక రావద్దు అన్నట్టు చూసి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళడం ఎక్కడికి వెళ్ళిందో ఇద్దరి భర్తలకు చెప్పకుండా వెళ్ళిపోతుంది. హాను ఆర్టికల్ గురించి డ్యూక్కు చెప్తాడు. ఇందులో ఈను మిస్టేక్ ఏమీ లేదు, తమకు తెలియకుండా తన కజినే పబ్లిష్ చేశాడు అని. ఇక ఏం తెలుసుకున్నా ఏం ప్రయోజనం, వదిలేసి వెళ్ళిపోయింది. ఈను తన లైఫ్లో నుండి మాయమవడంతో డ్యూక్ లోన్లీగా బాధపడుతూ ఉంటాడు. అయితే ఇలాంటి పరిస్థితి మరొకడదే. ఇంకెవడో మనోడి సవితి హాను ఓదార్పు కోసం బాటిల్స్ తీసుకొని డ్యూక్ దగ్గరికి వస్తాడు. అది చూసి డ్యూక్కేమో అయ్యో నా పెళ్ళం నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని నేను బాధపడుతుంటే వీడు కూడా నా దగ్గరికి వచ్చి అందుకే బాధపడుతున్నాడే, ఎలాంటి సిచ్యువేషన్ ఎవడికైనా వస్తుందా అనుకుంటాడు. హానేమో ఈను మనల్ని ఎలా వదిలేసిపోతుందనుకోలేదు డ్యూక్ అన్నయ్య అని ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ అన్నయ్య అనగానే డ్యూక్ ఓరి బాబు నీకు దండం పెడతా, నన్ను అన్నయ్య అని మాత్రం అనకురా అంటాడు. బట్ ఎవెంచువల్లీ సౌతులిద్దరూ ఒకరి బాధ ఒకరి చెప్పుకుంటూ ఇంటరాక్షన్ పెంచుకుంటారు. హాన్తో ఇంటరాక్షన్ పెరిగే కొద్దీ డ్యూక్కు అర్థమవుతుంది ఈను హాన్ను ఎందుకు పెళ్లి చేసుకుందో. నిజానికి హాన్ చాలా మంచివాడు. సేమ్ ఈను తనతో చెప్పినట్టే వారిద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు, టేస్టులు అన్నీ ఎగ్జాక్ట్గా ఒక్కటే. దే ఆర్ లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. హాన్తో డెఫినెట్గా ఈను హ్యాపీగానే ఉంటుంది. అలాంటి వాడు దొరికినప్పుడు ప్రేమించడంలో పెళ్లి చేసుకోవడంలో తప్పే లేదు. కానీ డ్యూక్ వచ్చే డౌట్ ఏంటంటే అలాంటి పర్ఫెక్ట్ మ్యాచ్ తనకు దొరికినప్పుడు ఎందుకు నన్ను వదిలేయలేదు అని. నా విషయానికే వస్తే ఈనుకి నాకు పెద్దగా అభిప్రాయాలు కలిసింది లేదు. చాలా విషయాల్లో తను తూర్పు అంటే నేను పడమర. హాన్తో ఉంటే తన అభిప్రాయాలకు పూర్తి ఫ్రీడమ్ దొరుకుతుంది. బట్ నాతో ఉంటే తను చాలా విషయాల్లో అడ్జస్ట్ అవుతూనే ఉండాలి. ఇలా డ్యూక్ తనని హాన్తో కంపేర్ చేసుకున్నప్పుడు హాన్తో పోలిస్తే ఈనుకి తనే విధంగా మ్యాచ్ కాదేమో అనిపిస్తుంది. నాకు డైవర్స్ ఇచ్చేసి హాన్తో మాత్రమే లైఫ్ షేర్ చేసుకొని ఉండొచ్చు కదా, మరి నన్నెందుకు వదల్లేకపోయింది అనే క్వశ్చన్ తనలో రైజ్ అవుతుంది. ఈ క్వశ్చన్కు కూడా ఆన్సర్ హాన్తో కాన్వర్జేషన్లోనే డ్యూక్కు తెలుస్తుంది. డ్యూక్కు హాన్ గురించి తెలిసింది ఈ మధ్యనే అయ్యుండొచ్చు. కానీ హానుకు మాత్రం డ్యూక్ గురించిన ప్రతి విషయం ఎప్పటి నుంచో తెలుసు. ఎందుకంటే ఈను హాన్ గురించి డ్యూక్తో మాట్లాడదు గాని డ్యూక్ గురించి మాత్రం హాన్తో ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. డ్యూక్ని ఫస్ట్ టైం చూసినప్పటి నుండి. డ్యూక్కు తెలిసినంత వరకు తను ఈనుతో ముందు ప్రేమలో పడ్డాడు. 2 years తర్వాత మళ్లీ ట్రైన్లో కలవడంతో అక్కడి నుండి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది అని. కానీ నిజం అది కాదు. ఈను డ్యూక్ని ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్లో పడుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆఫీసులో డ్యూక్ను దగ్గర నుండి అబ్జర్వ్ చేశాక ఇంకా పిచ్చగా నచ్చేస్తాడు. బట్ ఆఫీసులో అందరు అబ్బాయిలు తనతో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే
డ్యూక్ మాత్రం అవసరమైనప్పుడు ఏదో పొడిపొడిగా మాట్లాడటం తప్ప తనతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వడు. డ్యూక్తో చాలాసార్లు తన ఫీలింగ్స్ ఏంటో చెప్పాలి అనుకుంటుంది. బట్ డ్యూక్ ఎక్కడ రిజెక్ట్ చేస్తాడేమోననే భయంతో చెప్పలేకపోతుంది. అలా ఆ టైంలో తనది కూడా వన్ సైడ్ లవ్గానే మిగిలిపోతుంది. బట్ 2 years తర్వాత ఎప్పుడైతే డ్యూక్ మళ్ళీ ట్రైన్లో కనిపించాడో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తనను వదలకూడదు అనుకుంటుంది. దట్స్ వై కలిసిన రోజే డ్యూక్ను ఫ్లాట్కు ఇన్వైట్ చేస్తుంది. అలా ఇద్దరి మధ్య లవ్ స్టోరీ మొదలవుతుంది. ఆ తర్వాత మ్యారేజీ అవుతుంది. అయితే ఈను ఆలోచనలు డిఫరెంట్. తనకు నచ్చినట్టు జీవించాలి అనేది తన లైఫ్ ఫస్ట్ రూలు. మేబీ తను మరొకరిని కూడా లవ్ చేయొచ్చు అనుకుంటుంది. అయితే తను అనుకున్నట్టుగానే తనకు హాన్ లాంటివాడు ఎదురవటం, హాన్తో లవ్లో పట్టం, హాన్ను కూడా మ్యారేజ్ చేసుకోవడం జరిగిపోతాయి. మరి డ్యూక్ సంగతి ఏంటంటే అస్సలు వదిలే సమస్యే లేదు. ఎందుకంటే డ్యూక్ లేకుండా బతకటం తనకు ఇంపాసిబుల్. డ్యూక్ తన ఫస్ట్ లవ్ అండ్ ట్రూ లవ్ అండ్ ఫర్ ఎవర్ లవ్. అందుకే డ్యూక్ను కష్టపెడుతున్నాను అని తెలిసినా డ్యూక్ చేసిన ప్రామిస్ను అడ్డుపెట్టుకొని హాన్తో మ్యారేజ్కి ఓకే చెప్పేలా చేస్తుంది. అండ్ తన చేతిని వదిలి వెళ్లే వీలు లేకుండా డ్యూక్ను గట్టిగా పట్టేసుకుంటుంది. హాన్తో ఉన్నప్పుడు కూడా డ్యూక్ గుర్తొస్తే మాత్రం చూడకుండా ఉండలేకపోతుంది. తను వేరే సిటీకి జాబ్ కోసం వెళ్ళినప్పటి నుండే అది వీకెండ్ హాలిడే కాకపోయినా వచ్చి డ్యూక్కు తెలియకుండా దూరం నుండి చూసి వెళ్ళిపోతుంది. హాన్కు DNA టెస్ట్ చూడక ముందే తెలుసు పాపకు అసలు తండ్రి డ్యూకేనని. ఎందుకంటే ఈను హాన్తో ఉన్నప్పుడు బర్త్ కంట్రోల్ వాడుతుంది. బికాజ్ తనకు పుట్టబోయే పిల్లలు డ్యూక్ ద్వారానే కలగాలి అనేది తన కోరిక. కాని ఇవేమీ కూడా డ్యూక్ ముందు ఎప్పుడూ బయటపెట్టదో. అందుకే అవేమీ తెలియక డ్యూక్ ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హాన్ గురించి అర్థమయ్యాక తను ఈనుకి సరైన మ్యాచ్ కాదేమో అనుకున్నాడు. బట్ ఈను దృష్టిలో మాత్రం డ్యూకే తనకు పర్ఫెక్ట్ మ్యాచ్. ఎందుకంటే ఈనుకు తెలుసు డ్యూక్ తనను ఎంతగా ప్రేమిస్తాడో. పెళ్లికి ముందు ఫ్యూచర్లో తను వేరే వారిని ప్రేమిస్తానేమో అని చెప్పినా వదల్లేదు. ప్రేమించాను అన్నా పర్లేదు అన్నాడు. అసలు వేరొకడిని పెళ్లి చేసుకుంటాను అంటే ఏ భర్త అయినా ఊరుకుంటాడా? బట్ అప్పుడు కూడా డ్యూక్ తనను వదిలించుకోలేకపోయాడు. జస్ట్ చిన్న బెట్లో ఓడిపోయి నువ్వు ఏం కోరుకుంటే అది నెరవేరుస్తా అని ఇచ్చిన మాటకు ఇష్టం లేకపోయినా సరే హాన్తో పెళ్లికి ఓకే చెప్పాడు. హాన్కు తనకు అభిప్రాయాలు కలిశాయి కాబట్టి ఇద్దరికూ ఈ రిలేషన్ నార్మల్గా అనిపించింది. బట్ డ్యూక్ ఈ రిలేషన్కు కంప్లీట్లీ ఎగ్నెస్ట్ అయినా కేవలం తన కోసం మాత్రమే ఈ రిలేషన్ను తన ఆలోచనలను అర్థం చేసుకునేందుకు ట్రై చేస్తూనే ఉన్నాడు. ఈనుకి డ్యూక్కి ఉన్న ఇన్సెక్యూరిటీ ఒకేలాంటిది. డ్యూక్కు భయం వేరేవాడితో ప్రేమలో ఉంటే తననెక్కడ ప్రేమించడం మానేస్తుందేమోనని. మరి ఈను భయం తన ఆలోచన విధానం నచ్చక డ్యూక్ ఎక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతాడోనని. అఫ్కోర్స్ ఈను హాన్తో ఉంటే లైఫ్లో హ్యాపీగా ఉంటుంది. బట్ డ్యూక్ లేకపోతే తనకు లైఫే లేనట్టు. ఇదంతా తెలిసాక డ్యూక్ కళ్ళు చెమర్చుతాయి. బట్ అది ఆనందంతో. కొన్ని రోజుల తర్వాత డ్యూక్కు ఒక పోస్ట్ కార్డు వస్తుంది. ఈను దగ్గర నుండి 2 ప్లేన్ టికెట్స్ను పంపిస్తుంది. ఈను వాటిని డ్యూక్కు మాత్రమే పంపిస్తుంది. దానర్థం డ్యూక్నే డిసైడ్ చెయ్యమని. తనకు ఇష్టమైతే తనతో పాటు హాన్ను కూడా తీసుకురమ్మని, లేదంటే ఒక ప్లేన్ టికెట్ను చించేసి తను మాత్రమే రావచ్చని. లైఫ్లో ఫస్ట్ టైం డ్యూక్కు తమ రిలేషన్పై క్లారిటీ వస్తుంది. ఇద్దరు భర్తలు కావాలి అనుకున్న ఈను ఆలోచన విధానం కరెక్టా రైటా అనేదాన్ని పక్కన పెట్టేస్తాడు. సొసైటీ ఏమనుకుంటుంది, తమ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, వీటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటాడు. వాటితో పాటు తన లోపల ఎప్పటి వరకు ఉన్న ఇన్సెక్యూరిటీసు, భయాలు, అనుమానాలు, జలసీలు అన్నింటినీ వదిలేస్తాడు. అసలు ఎలా ఉన్నా పర్లేదు అని ఈనుని ఎప్పుడో యాక్సెప్ట్ చేశాడు. బట్ ఇప్పుడు మాత్రం ఈను ఆలోచనలతో పాటు హాన్ను కూడా యాక్సెప్ట్ చేస్తాడు. హాన్ను వెంట తీసుకొని కాదు హాన్తో కలిసి ఈను దగ్గరికి బయలుదేరతాడు. కట్ చేస్తే ముగ్గురు కలిసి ఫుట్బాల్ స్టేడియంలో హ్యాపీగా మ్యాచ్ చూస్తూ ఉంటారు. తమ కూతురుతో కలిసి ఆనందంగా వీధుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. అది గాయ్స్ ఇద్దరు హస్బెండ్స్ను కోరుకున్న ఈను స్టోరీ. యాక్చువల్గా ఈ మూవీది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ స్టోరీ. బట్ దిస్ మూవీ ల్యాక్స్ కన్వెక్షన్.
స్టోరీ టెల్లింగ్లో, క్యారెక్టర్స్ బిల్డింగ్లో కొంత లాజికల్ కన్వెక్షన్ మిస్ అయినట్టుంటుంది. నా ఎక్స్ప్లెనేషన్లో ఆ గ్యాప్ను ఫిల్ చేసేందుకు చాలా వరకు ట్రై చేశాను. అందుకే ఈ స్క్రిప్ట్ను రెడీ చేయడానికి చాలా టైం తీసుకుంది, చాలా టఫ్గాను అనిపించింది. వాట్ ఎవర్, ఐ హోప్ మీకు నచ్చితే అదే చాలు. ఇక ఫైనల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంటు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెరీ 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 సూన్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.